నమస్తే నాగేశ్వర్ గారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం 3,04,965 కోట్ల బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. యాజ్ యూజువల్గా బీఆర్ఎస్ అండ్ బీజేపీ విమర్శలు స్టార్ట్ చేశాయి. ఇది ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అని కేటీఆర్ కామెంట్ చేస్తే బట్టి బడ్జెట్ జూటా బడ్జెట్ అంటూ హరీష్ కామెంట్ చేసిన పరిస్థితి. సో ఈ బడ్జెట్ స్వరూపం చూసిన తర్వాత మీ కామెంట్స్ అంటే ఇలా ఎందుకు వస్తాయంటే బడ్జెట్స్లో ఫైనాన్స్ మినిస్టర్స్కు క్రియేటివ్ ఇంటర్వెన్షన్ ఉండలేకపోతుంది. కారణం ఏంటంటే ఒకటి అనివార్యంగా పథకాల భారం ఉంటుంది. ఇప్పుడు ఇందులో కూడా 56,000 కోట్లు పథకాలకు కేటాయించాల్సి వచ్చింది. సో 6 గ్యారంటీలు, దాంతో సహజంగానే అన్ని పథకాలకు పూర్తిగా కేటాయింపులు ఉంటాయంటే ఉండవు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు 12,000 కోట్లు కేటాయించారు, కానీ ఏదో ఒక పథకం అమలు కాకుండా ఉంటాయి. 2 పథకాలు ఒక పథకము. మీరు గమనించండి, సేమ్ రియాక్షన్స్ మీకు 5 ఏళ్ల కిందటి కేసీఆర్ హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇలాంటి వింటాం మనం. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి బడ్జెట్ అప్పుడు ప్రతిపక్షం హామీలను వదిలేశారు. సేమ్ మీకు పేజ్ 1 వార్తలు చూస్తే మీకు అప్పుడైనా ఇప్పుడైనా ఫిగర్స్ తేడా ఉంటాయి, కానీ కామెంట్స్ తేడా ఉండవు. ఎందుకు తేడా ఉండవు అంటే బడ్జెట్ మేకింగ్లో ఒక ఛాలెంజ్ ఏమొచ్చింది అంటే మీకు బడ్జెట్ అంటే ఏంటి, ఆదాయము వ్యయము. ఈ ఆదాయము వ్యయాన్ని అడ్జస్ట్ చేయడంలో ఫైనాన్స్ మినిస్టర్స్కి వస్తున్నటువంటి ఇష్యూ ఎక్కడైనా సో కమిటెడ్ ఎక్స్పెండిచర్ గణనీయంగా ఉంటుంది. అంటే శాలరీసు, మీకు డెట్ సర్వీసింగ్, సో వీటిని కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. దాంతో మీకు ఆ రూమ్ అంటే ఎల్బో రూమ్ అంటే నీకు ఫ్రీడమ్ అనేది చాలా పరిమితంగా ఉంటుంది. అందుకే బడ్జెట్లు ఇంక్రిమెంటల్గా ఉండటానికి కారణం అది. ఇప్పుడు ఇందులో కూడా మీరు గమనిస్తే 2,26,000 crores వరకు రెవెన్యూ వ్యయం ఉంటే 36,000 అనుకుంటాను. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. అంటే రెవెన్యూ వ్యయము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి, మీరు రోజువారీ రొటీన్ ఎక్స్పెండిచరా లేక అభివృద్ధిని క్రియేట్ చేసే ఎక్స్పెండిచరా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం అంటారు, అంటే ఇన్కమ్ జనరేటింగ్ ఎక్స్పెండిచర్. సో మీకు ఆ ప్రపోర్షన్ చూస్తే ఈ తెలంగాణ బడ్జెటే కాదు, ఆంధ్రప్రదేశ్ బడ్జెటే కాదు, మీరు అన్ని బడ్జెట్లు ఇదే ధోరణి కనబడుతుంది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హెవీ రిలయన్స్ ఆన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో పరిమితంగా ఉంటుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో అభివృద్ధిని క్రియేట్ చేసి అదనపు ఇన్కమ్ను క్రియేట్ చేసేది. రెండవ ధోరణి ఏంటంటే అప్పులపైన ఆధారపడడం. ఖర్చు విషయానికి వచ్చినప్పుడు ఈ ఛాలెంజ్, రెవెన్యూ భారం ఎక్కువగా ఉంటుంది, కమిటెడ్ ఎక్స్పెండిచర్ భారం ఎక్కువగా ఉంటుంది. సో కేటాయింపులకు ఉండేటువంటి ఫ్రీడమ్ ఫైనాన్స్ మినిస్టర్ తక్కువ ఉంటుంది. రెండవది ఏంటి అంటే మీకు ఈ అప్పులపైన ఆధారపడప్పుడు ఈ బడ్జెట్లో కూడా 70,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ 54,000 కోట్లు ఉంది. అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ ఆదాయం ఎంత, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత, అంటే ఆదాయాన్ని మించి ఖర్చు అంచనా ఎంత ఉంది అని. అది 54,000 కోట్లు ఉంది. అది ఎక్కడికెళ్ళి వస్తుంది, పన్నులు విధించేటువంటి అవకాశమేమో తగ్గిపోయింది. సో అనివార్యంగా ఇప్పుడు ఏదైనా భూములు అమ్ముకోవడం ద్వారా సంపాదించాలి, లేదంటే మరి కొత్తగా అప్పులు చేయాలి. అందుకే ఇప్పుడు మీరు ఈ బడ్జెట్లో కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 70,000 కోట్ల అప్పులు చేస్తామని అన్నారు. ఒక సహజంగా బడ్జెట్లో ఇంకో ధోరణి ఏంటంటే ఎక్స్పెండిచర్స్ ఏమో ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ చేసి బడ్జెట్ సైజును గణనీయంగా బాహుబలిగా చూపెట్టాలనే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ బడ్జెట్లో ఆ పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం కనిపించలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ 2,91,000 crores, ఇప్పుడు 3,04,000 crores. హిస్టారికల్గా తెలంగాణలో మొదటిసారిగా బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటింది, ఆ హిస్టారిక్ మైల్ స్టోన్. కానీ 5% లాస్ట్ ఇయర్ బడ్జెట్ కన్నా కూడా 5% మాత్రమే పెంచి పెట్టారు. అంటే కొంతమేరకు ఇన్ఫ్లేటెడ్ కాదని. ఎందుకంటే గతంలో ఈ గత ప్రభుత్వము బడ్జెట్ను అన్రియలిస్టిక్గా పెట్టిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తన వైట్ పేపర్ ఆన్ తెలంగాణ ఎకానమీపై కూడా చెప్పింది. లాస్ట్ ఇయర్ 10 ఏళ్ల తెలంగాణ అనుభవం బడ్జెట్కు
యాక్చువల్కు బడ్జెట్ కేటాయింపులకు మధ్య 20% గ్యాప్ ఉంది అని విమర్శించారు. సో 20% గ్యాప్ ఉంది అని విమర్శించారు కనుక మరి ఈసారి ఇప్పుడు ఇది మీకు డిసెంబర్ 23లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఒక రకంగా ఫుల్ బడ్జెట్ ఇదే. సో మీకు అప్పుడు లాస్ట్ టైం పెట్టిన బడ్జెట్తో పోలిస్తే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ఇదే కనుక మనకు యాక్చువల్ ఎక్స్పెండిచర్స్ రావడానికి సమయం పడుతుంది. ఎందుకంటే ఒక మీకు బడ్జెట్ నెక్స్ట్ ఇయర్కి అయితే రివైజ్ ఎస్టిమేట్స్ ఈ ఇయర్కి అయితే యాక్చువల్స్ అంతకుముందు ప్రీవియస్ ఇయర్కి వస్తుంది. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వ ట్రాక్ రికార్డు మనకు అందుబాటులో లేదు ఇప్పుడు. అందువల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ప్రధానమైన విమర్శ ఏంటంటే ఒక 20% గ్యాప్ ఉంటుంది బడ్జెటెడ్ ఎస్టిమేట్స్కు యాక్చువల్ ఎక్స్పెండిచర్ కానీ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార బడ్జెట్లో ఎలా ఉంటుంది అనేది మనకు నెక్స్ట్ ఇయర్ అర్థమవుతుంది. కానీ ఈ లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోలిస్తే ఓన్లీ 5% మాత్రమే ఈ బడ్జెట్ పెరిగింది కనుక భారీ ఎత్తున అంచనాల్ని పెంచి చూపే ప్రయత్నం ఆ మేరకు జరగలేదు అని అర్థమవుతుంది. బట్ స్టిల్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బడ్జెట్ అనే వరకు ఒకప్పుడు ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులను ఒక క్రియేటివ్గా పెంచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి ఏమైందంటే జిఎస్టీ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం తన టాక్సేషన్ పవర్స్ని కాస్త సరెండర్ చేసింది. ఇప్పుడు రాష్ట్రాలకు జిఎస్టీ కింద దాదాపు అన్ని రకాల వస్తువులు వస్తాయి. ఒక ఆల్కహాల్, తర్వాత పెట్రోల్, డీజిల్. సో ఈ రెండు మినహా మీకు దాదాపు అన్ని రకాల వస్తువులు సేవలు మీకు జిఎస్టీలోనే వస్తాయి. అందువల్ల ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పన్నులు ఏం పెంచాలి, పెంచితే మద్యం మీద పెంచాలి, లేదంటే పెట్రోల్ డీజిల్ పైన పెంచాలి. అంటే ఎలాస్టిసిటీ అంటే తన ఆదాయ వనరులను ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటారు. ఆ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ను పెంచుకోవటానికి అవసరమైన ఎలాస్టిసిటీ రాష్ట్రాలకు ఉండడం లేదు. కేంద్రంలో ఉండే నిధులు, కేంద్ర పథకాలు, అలాగే రాష్ట్రానికి ఉండేటువంటి జిఎస్టీ నిధులు ఇవన్నీ ఏవి రాష్ట్ర కంట్రోల్లో లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్కి ఎంత ఇస్తుంది, ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్ ఎంత ఉంటుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ ద్వారా ఎంత వస్తుంది, ఇవేవి రాష్ట్ర ప్రభుత్వం మార్చడానికి పెంచుకోవటానికి ప్రత్యేకంగా ఏమి లేవు. దిస్ ఆర్ ఆల్ గివెన్. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో మీరు మద్యము, పెట్రోల్, డీజిల్ పైన ఎంత మేరకు స్కోప్ ఉంటుంది. ఇది కాక భూముల రిజిస్ట్రేషను, తర్వాత మీకు ఏమైనా భూముల అమ్మకాలు. ఇప్పుడు అందుకే ప్రతి ప్రభుత్వం, నేను 20 ఏళ్ళుగా చూస్తున్నా, ప్రతి ప్రభుత్వము భూములమ్మి ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తూ ఉంటుంది. సో అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి ఈ ఫిస్కల్ స్పేస్ కాస్త దెబ్బతిన్నది. అంచనాలు, ప్రామిసెస్ ఏమో చాలా అడ్డగోలుగా ఇస్తున్నారు. సో సహజంగానే భారీగా హామీలు. ఈ మధ్య ఇండియా టుడే కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి కూడా అంగీకరించారు. దీనిపైన దేశవ్యాప్త డిబేట్ జరగాలి. ఇందులో ఈ పరుగు బంధంలో నేను కూడా భాగం కావాల్సి వచ్చింది. ఎందుకంటే రాజకీయాల గేమే అలా నడుస్తున్నప్పుడు నేనేం చేయగలను అన్నాడు. సో అందువల్ల దేశవ్యాప్తంగా డిబేట్ నడవాలి. ఎందుకంటే ఉచితాలు, పథకాలు, హామీలు వీటిపైన భారీ ఎక్స్పెండిచర్. మీరు ఈ బడ్జెట్లో చూస్తే ఆస్తులు పెంచి ఆస్తుల కల్పనకు ఉపయోగపడి భవిష్యత్తులో ఆదాయాల్ని పెంచేటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచరు 36,000 కోట్లు ఉంటే 6 గ్యారంటీలకు 56,000 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. సో అంత డిఫరెన్స్ ఉంది మీకు. సో అంటే క్లియర్గా వెల్ఫేరు, ప్రజలకు పంచడము పైన సహజంగానే బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుంది. సో ప్రజలకు పంచాలి అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్తుంటాడు చూడండి, సంపద పెంచకుండా పంచగలమా అని. థియరిటికలీ కరెక్ట్, కానీ సంపద ఎలా పెంచుతావు? సో దీస్ ఆర్ ఆల్ ఛాలెంజెస్. అందువల్ల ఫిస్కల్ క్రియేటివిటీ ఉండడం లేదు బడ్జెట్లో. మీకు ఒక సృజనాత్మకతతో ఏం చేయాలి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అలాంటప్పుడు పరిష్కారం ఏంటి అంటే, ఏ బడ్జెట్ అయినా బడ్జెట్ అంటే కేవలం కేటాయింపులే కాదు, ప్రభుత్వాల ఫిస్కల్ పాలసీస్ వల్ల, ఫిస్కల్ మెజర్స్ వల్ల స్టేట్ ఎకానమీని ఎక్స్పాండ్ చేయడం తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే 100 రూపాయలు ఉన్న స్టేట్ ఎకానమీ 150 రూపాయలు, 200 రూపాయలు వస్తే తప్ప ఆదాయం రాదు. అందువల్ల ఆ రకమైన ఫిస్కల్ క్రియేటివిటీ అనేది బడ్జెట్లో ఉండాలి. ఏం చేయగలరు? స్టేట్ ఎకానమీని ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో
5 ఏళ్లలో నేను డబుల్ చేయగలనా, డబుల్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఆ ప్రణాళికలు ఏంటి, అది రాష్ట్ర ప్రభుత్వాలు చూపెట్టాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి దార్శనికత ముందు చూపుల కన్నా కూడా రోజువారీ రాజకీయాల్లో నెట్టుకు రావడము, రోజువారీ మేనేజ్మెంటు, రొటీన్ ఇంక్రిమెంటల్ వ్యవహారాలు ప్రభుత్వాల ఆర్థిక నిర్వహణలో పెరిగిపోయింది. సో ఆ దశకు వచ్చిన తర్వాత ఒక ఫ్రెష్ లుక్ ఎట్ ది ఎకానమీ. ఇప్పుడు తెలంగాణలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఒక సీరియస్ ఫండమెంటల్ ఎఫర్ట్ ఏం చేయాలి, ఇప్పుడు తెలంగాణ ఎకానమీని ఒక 3 ఏళ్లలో 5 ఏళ్లలో డబుల్ చేయాలంటే ఏం చేయాలి అనే ఒక పర్స్పెక్టివ్ పేపర్ పెట్టి, ఒక పర్స్పెక్టివ్ పేపర్ పైన రిఫ్లెక్షన్స్, మీకు ఇన్పుట్స్ అడిగి ఒక సీరియస్ ఎఫర్ట్ పొలిటికల్ లీడర్షిప్ ఏమైనా పెట్టినా అది ఎకడమిక్ డిస్కషన్గానే ఉంటుంది. కానీ ఆ పొలిటికల్ లీడర్షిప్ ఆ పని చేయాలి. అన్ఫార్చునేట్లీ రాజకీయ నాయకత్వానికి ఏంటంటే రొటీన్ యాక్టివిటీస్లో అలవాటు పడిపోతారు. సో కానీ ఎక్కడ ఆ ఎఫర్ట్ ఎక్కడ కనబడుతుంది, ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ మీకు కనీసం యూపీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని పెట్టి చాలా నిష్ణాతులు, జీన్ రేస్, ఇలా చాలా ప్రఖ్యాతమైన నిష్ణాతులతో సోనియా గాంధీ నాయకత్వంలో ఒక అడ్వైజరీ కమిటీ ఉండే. దే యూస్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. పెద్ద థింక్ ట్యాంక్ ఉండి పెద్ద ఎఫర్ట్ పెట్టి వారు ఇచ్చేవాళ్ళు. ఆ ఫీడ్బ్యాక్ వల్ల ఏం జరిగింది అంటే యూపీఏ 1 గవర్నమెంట్లో మీరు గమనించండి, చాలా సంక్షేమ పథకాలు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ నుంచి మొదలుకొని రైట్ ఎడ్యుకేషన్, రైట్ ఇన్ఫర్మేషన్, ఇలా అనేక వాటికి పునాదులు పడ్డాయి. అప్పుడే అటవీ హక్కుల చట్టం, ఈవెన్ మీకు ఇవాళ మనకు ఉచిత ఆహార ధాన్యాల గురించి మోడీ ఇంత గొప్పగా చెప్పుకుంటాడు. 80 కోట్ల మందికి నేను ఆహార ధాన్యాలు ఇస్తున్నాను. అది ఎక్కడ వచ్చింది? అది యూపీఏ ప్రభుత్వంలో మొదలైంది. 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి పట్టణ ప్రాంతాల్లో 50% ప్రజలకు, మీకు గ్రామీణ ప్రాంతాల్లో 75% ప్రజలకు ఆ ఉచిత ఆహార ధాన్యాలు తక్కువ ధరకు అందించాలి అనేటువంటి కార్యక్రమం 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. అంటే ఆ రకమైన ఎఫర్ట్ జరగాలి. ఎందుకు ఈ ఉదాహరణలు చెప్తున్నా అంటే గవర్నమెంట్స్ ఆర్ నాట్ రన్ బై బ్యూరోక్రాట్స్. అన్ఫార్చునేట్లీ బడ్జెట్లు బ్యూరోక్రాట్లు కూర్చొని తయారు చేస్తేనే బడ్జెట్ కాదు. బడ్జెట్ అనేది ఒక సోషల్ చర్నింగ్, ఒక ఐడియాస్ చర్నింగ్ జరగాలి, ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఉండాలి. ఇదంతా ఎక్కడుంది రాజకీయ నాయకత్వానికి? ఆ సమయానికి అధికారులు కూర్చొని బడ్జెట్ తయారు చేస్తారు, రాజకీయ నాయకులు వచ్చి అసెంబ్లీలో ప్రతిపాదిస్తారు. ఏది ది ఎఫర్ట్ నాకు చెప్పండి. సో మీకు ఒక ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు ఇవ్వాలని మీకు బడ్జెట్ను ఉన్న నిధుల్ని ఖర్చు పెట్టడానికి ఇంతకన్నా ఎవడేం చేస్తాడు అనే క్వశ్చన్ వస్తుంది. సో లాంగ్ టర్మ్, నేను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అప్పుడు కూడా చెప్పాను, ఒక దార్శనికత. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి ఉంది. దీన్ని ఉపయోగించుకొని ఏం చేస్తాం? బ్రహ్మాండమైన అగ్రికల్చర్ ఎకానమీ, దీన్ని ఉపయోగించుకొని ఏం చేస్తాం? అలాగే తెలంగాణ ఎకానమీకి ఎక్కడ పొటెన్షియల్ ఉంది, తెలంగాణ ఎకానమీలో ఉన్న డ్రైవర్స్ ఏంటి, ఆ తెలంగాణ ఎకానమీలో ఉన్నటువంటి డ్రైవర్స్ను మనం ఎలా ట్రిగర్ చేయగలము? తెలంగాణ ఎకానమీ అంటే 100 రూపాయల తెలంగాణ ఎకానమీ 200 రూపాయలు అయితేనే బడ్జెట్లో క్రియేటివిటీ ఉంటుంది. కానీ 100 పోయి 105 అయింది. ఇప్పుడు ఏమున్నది తేడా? లాస్ట్ ఇయర్ 100 ఉండే, ఇప్పుడు 105 అయింది, 5% పెరిగింది. ఇందులో ఏం క్రియేటివిటీ చూపెట్టగలుగుతారు ఫైనాన్స్ మినిస్టరు? కొత్తగా ఇప్పుడు ఒక రంగానికి కేటాయిస్తే ఇంకో రంగాన్ని తగ్గించాలి, ఇంకా ఇంతకన్నా ఏం చేయగలుగుతాడు? దాన్ని అటు ఇటు కాస్త ఇటు కొంత తీసి అటు వేసారు, అటు కొంత తీసి ఇటు వేసారు తప్ప ఇంకేం చేస్తాడు? మళ్ళీ అవే అప్పులు, అవే సంక్షేమానికి పెద్దపీట, 6 గ్యారంటీలకు నిధులు ఎక్కడా ఇట్లే ఉంటాయి. నీకు ఆ సీరియస్ ఎఫర్ట్ లేదు కదా. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రయత్నం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వి ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఉండాలి. ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్, 4 లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లవుతుంది? ఎకానమీ పెరుగుతుంది. సో వాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ తెలంగాణ ఎకానమీ? ఏ రంగాల్లో స్కోప్ ఉంది, ఏ రంగాల్లో ఎంత స్కోప్ ఉంది? టూరిజాన్ని ఏం చేయగలుగుతాం? ఇప్పుడున్న టూరిజాన్ని రియల్ ఎస్టేట్ని ఏం చేయగలుగుతాం? అగ్రో ఇండస్ట్రీస్ ఏం చెప్పాడు? కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు చెప్పాడు, ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్ చేస్తాం, అగ్రి ఇండస్ట్రీ డెవలప్ చేస్తాం, సీడ్ బౌల్ చేస్తాం, మెక్డొనాల్డ్ లాగా మన తెలంగాణ బ్రాండ్ ఎందుకు ఉండొద్దు అన్నారు. మరి ఎక్కడ ఏం జరిగింది? 10 ఏళ్ళ తర్వాత ఏమిది? ఈవెన్ మీకు ఈ గొర్రెల పెంపకం చేసినప్పుడు పెద్ద లెక్కలు ఇచ్చాడు.
ఇంకో ఇన్ని లారీల మాంసం వస్తుంది, ఇన్ని లారీల మాంసం మనం దిగుమతి చేసుకుంటున్నాం, మన వాళ్ళకే మన యాదవులకే ఇస్తే ఇన్ని వేల కోట్ల ఇన్ని లక్షల కోట్ల సంపద క్రియేట్ అవుతుంది. నేను ఆ రోజు అప్రిషియేట్ చేశాను, ఇది కరెక్ట్ అని. తర్వాత ఎక్కడ లెక్కలు ఉన్నాయి మనకు, ఎన్ని గొర్రెలు పెరిగినాయి, ఎంత మటన్ ప్రొడక్షన్ పెరిగింది. సో అది అక్కడికి క్లోజ్. అంతే. అందువల్ల ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ ఎకానమీని ఇన్డెప్త్గా స్టడీ చేసి వాట్ ఆర్ ద డ్రైవర్స్ ఆఫ్ గ్రోత్, అంటే వృద్ధికి అవకాశం ఎక్కడుంది, ఎకానమీ ఏ ఏ రంగాల్లో పెరగటానికి స్కోప్ ఉంది, ఏ రంగాల్లో పొటెన్షియల్ సాచురేట్ అయింది, ఏ రంగాల్లో పొటెన్షియల్ అసలు బిగిన్ కూడా కాలేదు, సో ఏ రంగాల క్రియేటివ్ ఎకానమీలో ఎంత అవకాశం ఉంది, మీకు ఇలా రకరకాల ఎకానమీస్లో ఉండే స్కోప్ ఎంత, దాన్ని ఎలా డెవలప్ చేస్తాం, ఈ పర్స్పెక్టివ్ ప్లానింగ్ కనుక చేయగలిగితే ఉపయోగం. అన్ఫార్చునేట్లీ నాయకులు 5 ఏళ్ళే ఉంటారు, ఆ 5 ఏళ్లలోనే వాళ్ళు ఏం చేసినా 5 ఏళ్ళు చేయాలి. సో అర్థం చేసుకోవడానికి ఒక 2 ఏళ్ళు పడుతుంది. ఎలక్షన్స్లో ముందు ఒక 2 ఏళ్ళు పోతాయి, మిగతా ఒక ఏడాది మిగిలింది. ఎంతకైనా ఏం చేయగలుగుతారు. అందువల్ల తెలంగాణకైనా ఆంధ్రాకైనా విజ్ఞప్తి ఏంటంటే హ్యావ్ ఎన్ ఇన్డెప్త్ డిస్కషన్, సమాజం ముందు పెట్టండి. ఎకానమీకి ఉన్న క్యారెక్టర్ ఏంటి, ఎక్కడెక్కడ పొటెన్షియల్ ఉంది, ఆ పొటెన్షియల్ని ఎలా మనము ట్రిగ్గర్ చేయగలం, దానివల్ల ఎంత ఎకానమీ పెరగటానికి స్కోప్ ఉంటుంది, ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రైవేట్ రంగం ఏం చేయాలి, ఈ రకమైన పర్స్పెక్టివ్ దృక్పథం లేకపోతే బడ్జెట్లన్నీ ఇంక్రిమెంటల్గానే ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటికే 4 రాజ్యసభ సభ్యులు, 4 ఎమ్మెల్సీలు రిజైన్ చేశారు సార్. రీసెంట్గా మరి రాజశేఖర్ ఎమ్మెల్సీ ఆయన కూడా రిజైన్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా అసెంబ్లీ మండలి లాబీల్లో బొత్సాతో పవన్ కనిపిస్తూ ఉన్నారు. అలాగే బొత్సాతో పవన్తో తోట త్రిమూర్తులు రీసెంట్గా కనిపించారు. ఆయన జనసేన పార్టీలోకి రాబోతూ ఉన్నారనేది పెద్ద ప్రచారం అయితే జరుగుతోంది. అఫీషియల్గా ఎవరు ఏమీ కామెంట్ చేయలేదు. కానీ అంటే ఇప్పుడు ఎంతో కొంత అసెంబ్లీలోకి వైసీపీ సభ్యులు బాయ్కాట్ చేశారు కాబట్టి అసెంబ్లీలో పెద్దగా ఇబ్బంది లేదు కూటమికి. కానీ మండలిలో మాత్రం బొత్స లాంటి వాళ్ళు అగ్రెసివ్గా ఫైట్ చేస్తూ ఉన్నారు సార్ కూటమి సభ్యుల మీద. సో మండలిని టార్గెట్ చేసిందా కూటమి? అంటే మండలిలో కూడా వైసీపీకి ఇబ్బంది తప్పదా? అంటే మండలి టార్గెట్ రాష్ట్ర సభ్యులు ఎందుకు పోతారండి సార్? నేను రాష్ట్ర సభ్యులు కూడా టార్గెట్ చేసినట్టే కదా. ఒక్క టార్గెట్ అనేది మండలి వేరు, రాజ్యసభ వేరు, అసెంబ్లీ వేరు ఉండదు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు కూడా పోయారు కదా, మరి ఒక్క మండలినే టార్గెట్ చేస్తే రాష్ట్ర సభ్యులు ఎందుకు పోతారు? పోరు కదా. సో అందువల్ల టార్గెట్ మండలి, రాజ్యసభ, అసెంబ్లీ అని ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ అవుతుంది. అక్కడ మండలి ఉంటే, అసెంబ్లీలు ఉంటే, రాజ్యసభలు ఉంటాయి. సో రాజ్యసభ సభ్యులు అయితే ఇంకా చాలామంది పోయారు కదా, ఒక్కరు కాదు కదా. ఇప్పుడు మీకు విజయసాయిరెడ్డి, మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణ వీళ్ళంతా వెళ్ళిపోయారు కదా. మరి ఇక మండలి కన్నా ఎక్కువనే పోయారు ఇంకా రాజ్యసభలో. మళ్ళీ అప్పుడు రాజ్యసభనే టార్గెట్ చేశారని మనం చర్చించలేకపోయాం కదా. అందువల్ల రాజ్యసభనే టార్గెట్ చేసుడు, మండలినే టార్గెట్ చేసుడు, అసెంబ్లీనే టార్గెట్ చేసినట్టు ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తారు. సో ఎక్కడ వైసీపీకి బలం ఉంటే రేపు అసెంబ్లీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు లాగుతారేమో, చెప్పలేము. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇదేమి కొత్త కాదు, వైసీపీకే జరిగిందా. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్కి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బిగ్ కాంగ్రెస్లో చేరలేదా? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరలేదా? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు చేరినట్లే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వల్లభనేని వంశీ, మా గిరి ఇలా కొంతమంది చేరారా లేదా? ఇంకప్పుడు వాళ్ళకే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక మరి వీళ్ళు ఇంకా బయట వాళ్ళు వస్తే ఇంకెక్కడ కాంపిటీషన్ పెరుగుతుంది అనుకున్నారేమో, కానీ బట్ అప్పుడు కూడా చేరారు. సో ఈవెన్ ఈ ప్రాసెస్ అనేది దేశమంతటా రొటీన్గా జరిగే ప్రక్రియ. ఎందుకు జరుగుతుంది? ఒకటి, రాజకీయ పార్టీలు డబ్బున్న వాళ్ళని, కాంట్రాక్ట్లు, వ్యాపారాలు, ఆస్తులు, అక్రమాస్తులు ఇలా రకరకాల వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఎన్నికలు అనేది కోట్ల వ్యవహారంగా మారింది. ఒక్కసారి ఆర్థిక ప్రయోజనాలతో ఇమిడి ఉన్న వారు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలు చాలా తొందరగా సులభంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టగలుగుతుంది. ఇప్పుడు నేను ఇబ్బందులు ఎందుకు పెట్టగలుగుతుంటే ఏదో ఇప్పుడు నాకు కూడా ఒక 500 కోట్లు ఉన్నాయనుకోండి, ఉదాహరణకు నేను మోడీ ప్రభుత్వాన్ని ఒకటి ప్రశ్నించాను అనుకోండి, నా 500 కోట్ల వ్యాపారానికి ఎక్కడో కనుక కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టగలుగుతుంది. దాంతో నేను భయపడతాను, అమ్మో 50 కోట్లు పోతాయేమో అని.
అలాగే 500 కోట్లు నాకు ఉన్నాయనుకోండి, నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించాను అనుకోండి, ప్రభుత్వం ఎక్కడో కానీ నాకు చెక్ పెట్టగలుగుతుంది. ఎందుకంటే ఏదో ఒకటి ఉంటుంది, ఎందుకు లింక్ ఉంటుంది. కానీ నాకు 500 కోట్లు లేవు కనుక, 50 కోట్లు కాదు 20 కోట్లు కూడా లేవు కనుక నాకు బాధ లేదు. నాకున్న కొద్దిపాటిది అధికారికంగా నేను సంపాదించుకున్న డబ్బులే కనుక నన్ను ఎవరు ఏమీ చేయలేరు. కానీ అలా ఉండదు. 500 కోట్ల ఆస్తులున్న వారిని మీరు రాజకీయాల్లోకి పెద్దపీట వేసినాక వారు ప్రభుత్వాల ఒత్తిడికి తలవంచక తప్పదు. వారికి ఇంకో మార్గమే లేదు. ఎందుకంటే మీరు ఒక్కసారి కనుక నరేంద్ర మోడీ తలుచుకుంటే తెలుగుదేశం ఎంపీలు బీజేపీలో చేరడం చూడండి. మీరు నాకున్న సమాచారం అయితే కనీసం ఒక 10 మంది టీడీపీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు. ఇది నేను ఇంత ఓపెన్గా చెప్తాను. 10 మంది టీడీపీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు. బీజేపీ కనుక ఒక డిసిషన్ తీసుకుంటే జాతీయ నాయకత్వం తెలుగుదేశంతో విడగొట్టుకోవాలి అని కనుక నిర్ణయం తీసుకుంటే జరగబోయే పరిణామం అదే మీరు చూస్తుండండి. ఎందుకంటే గతంలో రాజ్యసభ సభ్యులు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరలేదా? ఇది గమనించే తెలుగుదేశం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎక్కడా ఒక్క మాట అనకుండా, మోడీ ప్రభుత్వానికి నొప్పించకుండా చాలా కాషియస్గా తెలుగుదేశం ఎందుకుంది వాళ్ళకు కూడా తెలుసు. నాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండదా? సో మీరు అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తాను అంటే, వైసీపీ ఖాళీ కావచ్చు, దీన్ని ఆశ్చర్యపడి ఇప్పుడు ఎమ్మెల్యేలు పోవచ్చు, ఇంక ఎమ్మెల్సీలు పోవచ్చు. ఒక్కసారి కనుక అంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నాడు, పొట్టోడు పొట్టోడిని కొడితే పొడుగోని పోచమ్మ కొట్టింది అంటారు కదా. వైసీపీని టీడీపీ కొడితే బీజేపీ తెలుసుకున్నది అనుకోండి, టీడీపీని కొడితే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉంది. సో ఎవరున్నారు తెలుగుదేశంలో నాయకులంతా అన్ని పార్టీలాగానే 100 కోట్ల ఆస్తున్న వాళ్ళని మోడీ ప్రభుత్వం తలుచుకుంటే ఏమైతే సిబిఐ ఈడీ ఇప్పుడు మన దేశమంతటా ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నారు? అజిత్ పవార్ పార్టీని ఏం చేశారు? ఏడీఎంకేని ఏం చేశారు? మీకు ఏక్నాథ్ షిందేని ఏం చేశారు? మనం చూస్తున్నాం కదా. మమతా బెనర్జీ ఎందుకు కామ్ అయిపోయింది? మమతా బెనర్జీ ఒకప్పుడు వీరనారి కదా, మోడీ ప్రభుత్వం పైన విరుచుకుపడేది కదా. ఇప్పుడంతా కామ్ అయిపోయింది, మీరు గమనించండి. నాకున్న సమాచారం ఏంటంటే కామ్ ఎందుకైంది? అభిషేక్ బెనర్జీ పైన కేసులు ఉన్నాయి. సో అందువల్ల తన మేనేజర్ పైన కేసులు ఉన్నాయి. సో సిబిఐ ఈడీ ఉంది. అందుకే మమతా బెనర్జీ అండర్స్టాండింగ్లోకి వచ్చేసింది. సో అందువల్ల రాజకీయ పార్టీలు ఒక్కసారి 100 కోట్ల ఆస్తులున్న వారినే నాయకులుగా, ఒకప్పుడు ఇది లేకుండే. ఒకప్పుడు ఏంటంటే జెండాలు పట్టే వారికి పదవులు ఉండేవి, కార్యకర్తలకు పదవులు ఉండేవి. మిగతా వారు డబ్బులున్న వాళ్ళు ఉండేవాళ్ళు పార్టీకి, కానీ వాళ్ళు వెనకాల ఉండి అండగా ఉండి పార్టీకి కావాల్సిన వనరులు సమీకరించేవారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొంత కాంట్రాక్ట్లలోనో లేదో మరో రకంగానో బెనిఫిట్ పొందేవారు. కొంతమంది అది కూడా లేకుండా పార్టీ మీద అభిమానంతో సాయం చేసేవాళ్ళు. ఆ దశ ఉన్నంత కాలం ఏమీ కాలే. ఎందుకంటే అప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలు. పార్టీలో ఇప్పుడు మీరు 40 ఏళ్ల క్రితం తెలుగుదేశం పుట్టినప్పుడు లెక్క తీయండి, 30 ఏళ్ల కింద తెలుగుదేశంలో ఉన్న నాయకుల లిస్ట్ తీయండి, ఇప్పుడు తెలుగుదేశం నాయకుల లిస్ట్ తీయండి. తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా మీకు అప్పుడున్న నాయకుల కార్యకర్తలు, వారు పార్టీకి పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు అలా ఎక్కడుంది? 100 కోట్ల వ్యాపారాలు ఉంటేనే పార్టీలో పనిచేసినా కూడా గుర్తింపు. కార్యకర్తగా పనిచేసి ఎవడు పట్టించుకుంటాడు? సో ఈ ధోరణి వచ్చాక ఏమవుతుంది అంటే, మీకు ఇక పార్టీలు ఎవడు మిగిలాడు. ఎవడు ప్రభుత్వంలో ఉంటే ప్రత్యర్థి పార్టీని ఇలాగే మీకేం చేయగలుగుతారు. వైసీపీ అధికారం ఉంటే టీడీపీ వాళ్ళు వంశీలు గిరిలు పోతారు. టీడీపీ అధికారం లేకుంటే తోట త్రిమూర్తుల్లో రాజశేఖర్లు పోతారు. తేడా ఏమీ ఉండదు మీకు. సో అందువల్ల ఎవరు ఒత్తిడి తెస్తే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళు చెప్పిపోతారు, నాయకునికి చెప్పిపోతారు. సో నాయకునికి చెప్పి ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నా, నా పైన ఒత్తిడి పెరిగింది, నాకు వ్యాపారాలు ఇబ్బంది అవుతున్నాయని చెప్పిపోతారు. మీకు నారాయణ లాంటి నాయకుడు మీకు 2014-19 మధ్య కాలంలో మొత్తం ఫోకల్ పాయింట్గా ఉన్న మినిస్టరు మళ్ళీ కరెక్ట్గా 5 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైంది. మీరు గమనిస్తే 2019 నుంచి 24 వరకు మీరు నారాయణ పేరినారా ఎక్కడ పేపర్లో? ఆయన కాలేజీలో ఆయన స్కూళ్ళు చూసుకుంటున్నారు, ఆయన వ్యాపారాలు ఆయన ఉన్నారు, బయటికి రాలే. 5 ఏళ్ల తర్వాత డైరెక్ట్గా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మళ్ళీ మంత్రి అయ్యాడు, పురపాలక మంత్రి. మరి 5 ఏళ్ళు ఎందుకు రాలే బయటికి? వస్తే ఏం చేస్తారు? అక్కడ జగన్ ప్రభుత్వం తొక్కిపడేస్తుంది. ఎందుకంటే ఆయన ఊరూరు స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. సో అందువల్ల వ్యాపారాలు ఉన్నవారు రాజకీయాల్లో పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున రేవంత్ రెడ్డి విమర్శించాల్సిన పరిస్థితి వస్తే మీరు నారాయణ విమర్శించగలరా? లేదు హైదరాబాద్లో వ్యాపారాలున్న ఏ తెలుగుదేశం నాయకుడిని విమర్శించగలరా? హైదరాబాద్లో ఆస్తులున్న వాళ్ళు విమర్శించగలుగుతారా? విమర్శించలేరు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. మళ్ళీ ఎవరు విమర్శిస్తారంటే తెలుగుదేశం తరఫున
ఈ లింక్ లేని వాళ్ళే విమర్శిస్తారు. సో అందువల్ల రాజకీయాలలో ఈ వ్యాపార సంస్కృతి పెరిగాక అనివార్యంగా పార్టీలు ఇలాగే. రెండవది నాయకులు కూడా అలాగే అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు ఉపయోగపడితే అనుకుంటే తన సొంత పార్టీని కూడా పక్కకు పెట్టి బయట పార్టీని తీసుకొచ్చుకున్నాడు. సో వాళ్ళు మళ్ళీ అలాగే మీకు తెలుగుదేశంలో కూడా సొంత పార్టీ వాళ్ళని కూడా పక్కన పెట్టి వాళ్ళని తీసుకున్నారు. అందుకే మీకు ఒంగోలులో బాలినేని వర్సెస్ జనార్దన్ ఇవన్నీ ఎందుకు వింటాం మనం అంటే రాజకీయ పార్టీల నాయకత్వం తమ ప్రయోజనాల కొరకు తమ కార్యకర్తల తమ నాయకుల ప్రయోజనాలు పక్కకు పడేస్తున్నారు. వాళ్ళు అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డికి జగన్ అధికారంలో, చంద్రబాబు నాయుడు తాను అధికారంలో రావాలి. ఈ తాము అధికారం పార్టీ ప్రయోజనాల పేరు చెప్పి స్థానికంగా ఉన్న నాయకులను లైట్ తీసుకుంటున్నారు. సో ఈ పరిణామం ఎప్పుడైతే వస్తుందో మీకు అందుకే ఒక పిఠాపురంలో ఒక వర్మ పుడతాడు, మీకు ఒంగోలు జనార్దన పేరేంటి దామచర్ల జనార్దన్లు పుడతారు. వీళ్ళంతా ఎందుకు పుడతారు? ఎందుకంటే ఏం చేస్తారు? పార్టీ అధినాయకత్వం వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటారు, కిందల ప్రయోజనాలు చూడకపోయే వరకు వర్మల కర్మగా మారిపోతారు. సో ఈ పరిస్థితి వస్తుంది. సో అందువల్ల ఇది అప్పుడు నాయకులు ఏం చేయాలి? మరి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. అధినాయకులే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకున్నప్పుడు మరి కార్యకర్తలు ఏం చేయాలి? ఇప్పుడు జనసేనతో పొత్తు కావాలి కనుక, పవన్ కళ్యాణ్తో అవసరం ఉంది కనుక చంద్రబాబు నాయుడు వర్మను పిలిచి నువ్వు పోటీ చేయకు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయి, మనం పవన్ కళ్యాణ్ గెలిపిద్దాం, నేను చూసుకుందాం అన్నాడు. ఏం చూసుకోలే. ఇప్పుడు వర్మ ఏం చేయాలి? పార్టీ ప్రయోజనాల కొరకు తన సీట్ ఖాళీ చేస్తారు. 2014లో ఐ థింక్ ఇండిపెండెంట్గా పోటీ చేసి 40,000 మేరతో గెలిచినట్టున్నాడు. సో అలాంటి నాయకుడు పార్టీ ప్రయోజనాల కొరకు పక్కకు పోయాడు. పక్కకు దాన్ని మిగిలింది ఏంటి? కర్మ మిగిలింది. సో వర్మకు కర్మ మిగిలిన తర్వాత వర్మ ఏం చేయాలి నెక్స్ట్ టైం? సో ఆయనకు అవకాశం లేదు కనుక కాము ఉంటున్నాడు. అవకాశమే వచ్చినప్పుడు ఆయన సంగతి ఆయన ద్వారా ఆయన చూసుకుంటాడు. ఇంకో మార్గం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసుకున్నాడు, వర్మ ఎందుకు చూసుకోడు? మీకు బాలినేని పార్టీ కూటమిలోకి వచ్చినప్పుడు దామచర్ల జనార్దన్ ఎందుకు పోడేటు? సో అందువల్ల అధినాయకత్వం తమ ప్రయోజనాల కొరకు కింది స్థాయి నాయకుల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నప్పుడు కింది స్థాయి నాయకులు కూడా తమకు అవకాశాలు ఇస్తూ పక్క జరుగుతున్నారు. ఇది రెండవది. మూడవది ఏంటంటే ప్రజలు ఏమైనా చేదరించుకుంటున్నారా? ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారితే ఓట్లేస్తలేరా? 10 సార్లు పార్టీ మారినా ఓట్లేస్తున్నారు. ఇక ప్రాబ్లం ఏంటి? సో ఘోరంగా పార్టీలు మారిన వాళ్ళకి కూడా ప్రజలు ఎన్నుకుంటున్నారు కదా. ప్రజలు ఎక్కడైనా పార్టీలు మారడానికి శిక్షిస్తున్నారా? మీరు ప్రజలను అడిగారు ఎందుకు శిక్షిస్తున్నట్టు? ఏ పార్టీ అయితే సార్, ఏ రాయి అయితే తలకాపల కొట్టుకోవడానికి? అక్కడ చంద్రబాబు నాయుడు వేరు, జగన్ వేరు, కన్నా కిందంత ఒకటే కదా. నిన్నటిదాకా బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతిపరుడు, నేడు ఆయన కూటమి నాయకుడు. సో నిన్నటిదాకా అవినీతిపరులు ఇవాళ మంచోళ్ళు అవుతారు కదా. నిన్నటిదాకా విజయసాయిరెడ్డి అవినీతిపరుడు, A1 A2. ఇవాళ చూడండి, ఒక 4 రోజుల తర్వాత ఆయన మీకు చంద్రబాబు నాయుడు పక్కన కనబడకపోతే చూడండి, నా నమ్మకం, ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్, బట్ మోస్ట్ ప్రాబబుల్ పొజిషన్ ఈజ్ చంద్రబాబు నాయుడు జనంలో పవన్ కళ్యాణ్ మధ్య విజయసాయిరెడ్డి కనబడతాడు. ఎందుకు కనబడతాడు? బీజేపీలో ఏరిననుకోండి కనబడకపోతే తప్పుతుందా? సో ఆటోమేటిక్గా కనబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? నిన్నటిదాకా A2, ఇవాళ ఏమవుతాడు? B2 అవుతాడు. సో ఇలా ప్రజలు కూడా ఏం చేయాలి మరి? ప్రజలు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటే విజయసాయిరెడ్డి అవినీతిపరుడు, బీజేపీలో ఉంటే అవినీతిపరుడు కాదా? బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉంటే అవినీతిపరుడు, జనసేనలో ఉంటే కాదా సార్? మరి ఎవడైతే సార్ మాకు అని వాళ్ళు అంటున్నారు. మాకు ఎవరు 2,000 3,000 ఎవరితో వాళ్ళకని. సో ఇక్కడ ఎవరిది? ఇక నాలుగవది, చట్టం ఏమైనా చేయగలుగుతుందా? చట్టం గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తేనే ఏం చేయలేకపోతుంది. చట్టం, న్యాయ వ్యవస్థ, మన వ్యవస్థలన్నీ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. పార్టీ బీఆర్ఎస్ తరఫున గెలిచిన దాన నాగేందర్ కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థి, కాంగ్రెస్ తరఫున గెలిచిన వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు, వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో గతంలో మంత్రులు. ఇంత ఓపెన్గా జరుగుతున్నా కూడా వ్యవస్థలు ఏం చేయగలుగుతున్నాయి? చూటుకో ఫిరాయింపు చట్టం బహిరంగంగా ఉల్లంఘన జరుగుతున్నా ఎవడు ఏమీ చేయలేని పరిస్థితి. ఇంతకన్నా ఏముంటుంది? అందువల్ల రాజకీయ పార్టీలు అవకాశాలు ఉన్నప్పుడు ఉంటారు, అవకాశాలు ఉన్నప్పుడు వెళ్ళిపోతారు. మళ్ళీ సందర్భం అన్న మళ్ళీ వస్తలే అన్న కొద్దిగా ఇట్లా బయటికి పోయేస్తా అని వైసీపీకి పోయే నుంచి వెళ్ళిపోయే వాళ్ళంతా జగన్కి చెప్పేపోతారు. సగం మంది, 100-78% మంది పైకి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ నా నమ్మకం విజయసాయిరెడ్డి కూడా జగన్కి చెప్పేపోయాడు, నేనేం చేయలేనన్నా, చాలా ఒత్తిడి వస్తుంది, నాకు సిబిఐడి కేసులు వస్తున్నాయి, నేను చాలా ఇబ్బందిగా ఉందన్నా, ఏమైనా అవకాశం ఉంటే అక్కడ నుండి కూడా నీ సంగతి చూసుకుంటలే అంటే పోయి మరి ఏం చేస్తా పోయిరా అని చెప్పి నమస్తే మళ్ళీ కలుద్దాం అనుకుంటే పోయేస్తారు. సో జరిగేది అదే. ఇప్పుడు టీడీపీలో ఎంపీలు బీజేపీలో చేరలేదా? చేరిన తర్వాత పర్యవసనం ఏమైంది? టీడీపీ బీజేపీ కలిసే తప్ప ఏమైనా జరిగినాయా?
తమ రాజ్యసభలో తెలుగుదేశం పక్షాన్ని బీజేపీ విలీనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు బీజేపీ కోపం ఉండాలి కదా, ఎక్కడుంది? పొత్తు పెట్టుకున్నాడు కదా. నిజంగా చెప్పాలంటే తన పార్టీ ఎంపీలను లాక్కొని తన పార్టీని చీల్చి పార్లమెంటరీ పార్టీని రాజ్యసభలో తన పార్టీ ఉనికి లేకుండా చేశారు. ఒక్కరిని మిగిలిచ్చారు కదా, రవీంద్ర కుమార్, కనకమేడాల రవీంద్ర కుమార్ ఒక్కరే మిగిలాడు. మరి ఎంత కోపం ఉండాలి బీజేపీ అయినా? కోపం ఎక్కడ ఉందా? మళ్ళీ బీజేపీతోనే చేరాడు కదా. సో ఇలా రాజకీయాలు నడిచినాక ఈ ఫిరాయింపులు ఉండకపోతే ఎవడు పట్టించుకుంటాడు? ఈ రేషన్ కార్డుల అంశం మీద సుప్రీంకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది సార్. ప్రభుత్వాలు చెప్తాయి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్పి, అట్ ది సేమ్ టైం బిలో పావర్టీ లైన్ కూడా పెరుగుతుంది కాబట్టి రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాము అని చెప్పి నాయకులు చెప్తూ ఉంటారు కదా సార్. అంటే ఈ రేషన్ కార్డుల విషయంలో అర్హులకు రేషన్ అందడం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా ఘాటుగా రియాక్ట్ అయిన పరిస్థితి సార్. మీకు అంటే సుప్రీంకోర్టు తీర్పు కాదది, విచారణ సందర్భంగా ఒక జడ్జి వ్యక్తం చేసిన అభిప్రాయం. మనకు చాలా మీడియా కవరేజ్లో ఉండే ఒక పెద్ద సమస్య ఏంటంటే ఒక తీర్పు అది వ్యాఖ్యన, ఒక జడ్జి వ్యక్తం చేసిన అభిప్రాయమా, వీటి ఏన్ని కలగాబులగా చేసేస్తారు. చేసేసి అదేదో సుప్రీంకోర్టు తీర్పులాగా చెప్తారు. ఇష్యూ ఏంటి అంటే మైగ్రెంట్ లేబర్కు విషయంలో వారికి ఈ రేషన్ అందడము అనే అంశం పైన కేసు. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రశాంత్ భూషణ్ ప్రఖ్యాత లాయర్ ఆయన రైజ్ చేసిన అంశం ఏంటంటే 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ NFSA వచ్చింది. NFSA ప్రకారం అప్పర్ సీలింగ్ అంటే ఈ ఉచిత ఆహార ధాన్యాల పథకం ఎంతమందికి అందాలి అంటే అప్పర్ సీలింగ్ ఎంత అంటే మ్యాక్సిమం అది అర్బన్ ఏరియాస్లో అయితే పట్టణ జనాభాలో 50% ఇది అప్పర్ సీలింగ్, గ్రామీణ జనాభాలో 75% అప్పర్ సీలింగ్. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013 చెప్తోంది. సో చాలామంది యాక్టివిస్టుల వాదన ఏంటంటే ఈ అప్పర్ సీలింగ్ 50% మించి ఎవరికి ఇక లబ్ధిదారులు ఉండకూడదు అని పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 75% మించి ఉండకూడదని. కానీ ఈ 2011 జనాభా లెక్కలుగా మనం తీసుకుంటున్నాం. 2011 తర్వాత జనాభా లెక్కలు జరగలే. ఇవాళ జనాభా లెక్కలు జరిగి 14 ఏళ్ళైంది. 14 ఇయర్స్లో పాపులేషన్ పెరిగింది కదా. మరి 14 ఇయర్స్లో పాపులేషన్ పెరిగినాక కూడా 2011 సెన్సస్ ప్రకారం 50%, 75% అంటే ఎలిజిబుల్ వాళ్ళు కూడా నష్టపోతున్నారు. సో ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో చెప్పిందంటే 10 కోట్ల మంది అర్హులు కూడా ఈ జనాభా లెక్కలు జరగకపోవడం వల్ల మీరు నష్టపోతున్నారు అన్నది ఒక ఆర్గ్యుమెంట్ సందర్భంగా మినిస్టర్ చెప్పిందంటే హర్యానా స్టేట్, ఆయన హర్యానా పేరు చెప్పలేదు కానీ ఆ స్టేట్ తలసరి ఆదాయంలో మేము దేశంలో 3rd ప్లేస్లో ఉన్నామని చెప్పారు. కానీ 70% మందికి ఫుడ్ ఈ ఆహార భద్రతా పథకం అందజేస్తామంటున్నారు. మరి తలసరి ఆదాయంలో దేశంలో 3వ స్థానంలో ఉంటే 70% మంది ప్రజలు పేదరికంలో ఎందుకుంటారు? ఎందుకంటే ఈ ఉచిత ఆహార ధాన్యాల పథకానికి అర్హత ఏంటి? పేదరికమే. సో మరి ఈ పావర్టీ లైన్ ఏంటి? BPL ఏంటి? సో ఈ BPL అనే దానికి అర్థం ఉందా అని ఇది అంతటా ఉంది. ఇప్పుడు తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కంలో టాప్లో ఉన్నామని చెప్పరా, ఆంధ్రప్రదేశ్ చెప్పరా, బ్రహ్మాండమైన వృద్ధి రేట్లు ఉన్నాయంటారు. మనం నరేంద్ర మోడీ చెప్పడా మా 10 ఏళ్ల పాలనలో భారతదేశం వికసిత భారత్ వైపుగా పరుగులు తీస్తుంది అంటాడు. మరోవైపేమో 80 కోట్ల మందికి మేము ఉచితంగా ఆహారధాన్యాలు, దేశం అంతా అభివృద్ధి అయితే 80 కోట్ల మందికి ఉచితంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? నిజంగానే దేశం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తే 80 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చే చౌక బియ్యం పైన ఎందుకు ఆధారపడ ఆహార ధాన్యాల పైన? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఎన్టీ రామారావు టైంలో 2 రూపాయల కిలో బియ్యం పెడితే ఇప్పుడు అది రూపాయి కిలో బియ్యంగానే ఎందుకు మిగిలాలి? అంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్? దేశంలో డెవలప్మెంట్ జరగడం లేదా? మరి డెవలప్మెంట్ జరిగినప్పుడు అది ఎలిజిబులా? అంటే ప్రభుత్వాలు చెప్పుకునే ఎకనామిక్ లెక్కలకు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ పథకాలకు సంబంధం ఉండాలి కదా. అందువల్ల ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు రావాలి, అర్హత లేని వారికి ఇవ్వడం కరెక్టా అని సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ రైజ్ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ అలా ఉండవు కదా. పాలిటిక్స్ అనేది అర్హతలు అనర్హతలకు కాదు, ఓట్లు పడతాయా లేదా అని. అనర్హులు కూడా ఓటర్లే కదా. ఆ మాటకేస్తే ఇప్పుడన్నా సన్న బియ్యం ఇస్తామంటున్నారు. ఈ దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు ఎవరు తిన్నారు? నాకు తెలుసు, నేను మా ఇంట్లో పనిచేసామని చూసేవాళ్ళను, మా డ్రైవర్ని చూసేవాళ్ళు. ఏం లేదు, ఆడ బియ్యం తీసుకోవాలి, పక్కన నుండి అమ్మాలి మళ్ళీ 10 రూపాయలకు.
రూపాయలకు ప్రభుత్వ రేషన్ దుకాణంలో తీసుకోవాలి, దాన్నే మళ్ళీ పక్కన దుకాణంలో 10 రూపాయలకు అమ్మాలి. అది మళ్ళీ రీసైకిల్ అయి కాకినాడ రేవులో కనబడతాయి. సో ఇలా ఎందుకు కనబడతాయి కాకినాడ రేవులో బియ్యం ఇవి? సో అటు రీసైకిల్ అయిపోయి మళ్ళీ ఆఫ్రికాకి ఎగుమతవుతాయి. ఇదంతా ఒక పెద్ద ఫార్స్. అంటే పేదలకు బియ్యం ఇస్తున్నాం అంటారు కానీ పేదలు ఆ బియ్యం తినరు. ఆ బియ్యం ప్రభుత్వం 30 రూపాయలు 40 రూపాయలు పెట్టుకొని 2 రూపాయలకు పేదలకు ఇస్తుంది. ఆ పేదలు ఏం చేస్తారు, దాన్ని తీసుకెళ్ళి 10 రూపాయలకు అమ్ముకుంటారు. ఆ 10 రూపాయలు మళ్ళీ వెనక్కిపోయి మళ్ళీ ప్రభుత్వం ద్వారా మళ్ళీ వెనక్కిపోతారు, 40 రూపాయలు అవుతుంది. ఇది ఒక పెద్ద ఫార్స్. ఇది ఈ మాట అనడానికి ధైర్యం ఉండాలి. సో ఇదొక ఈ ఫార్స్ ఇప్పటికీ నడుస్తుంది. కనీసం సన్నబియ్యం ఇస్తే 2 రూపాయలు కాదు 10 రూపాయలు పెట్టు, సన్నబియ్యం ఇస్తే ఆ అన్నం తింటారు కదా. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, సన్నబియ్యం అంటే కాస్ట్ పెరిగిపోతుంది. ఏదో ఒకటి ఎవడు తినడో నాకెందుకు, ఇచ్చినామంటే ఇచ్చినాం, నాకు ఓట్లు పడుతున్నాయి పడుతున్నాయి, ఇది ప్రభుత్వం దము వేస్ట్ అవుతుంది నాకెందుకు ఇవన్నీ. సో ఇప్పుడు నేను సన్నబియ్యం పెట్టుకుంటే నాకు భారం పెరుగుతుంది. దానికన్నా తింటేంది తినకపోతే ఏంది, పేదలకు ఏదో ఉంటుంది. కానీ ఇందులో ఎంత వేస్ట్ అవుతుంది. ప్రభుత్వం 40 రూపాయలు పెడితే అప్రాక్సిమేట్గా 2 రూపాయలకు నువ్వు పౌరులకి ఇస్తే వాడు 10 రూపాయలకు అమ్ముకుంటే 8 రూపాయలు పేదవాడికి లాభం కావచ్చు. కానీ ఇక్కడ 30 రూపాయలు ప్రభుత్వం లాస్ అవుతలేదా? ఇవన్నీ మళ్ళీ వెస్టెడ్ ఇంట్రెస్ట్లకు పోతలేదు, ఈ మాఫియాలకు తిరుగుతలేదా? ఇవన్నీ అడుగురు కాకినాడ లాంటి రేవులలో కనబడతలేవా బియ్యం? ఎందుకు కనబడుతున్నాయి? ఇవాళ ఒక పెద్ద సైకిల్ ఇది, ఈ రౌండ్గా సర్కులర్గా తిరుగుతూనే ఉంటాయి. ఇది ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి మళ్ళీ వెనక్కి వస్తాయి, అవన్నీ వెనక్కి రిటర్న్. ఇలా కన్జంప్షన్ ఎక్కడ ఉండదు, సగం ఇలా ఎక్స్పోర్ట్ అయిపోతాయి ఇలాంటి బియ్యం. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాం అంటే ఆన్సర్ లేదు. ఆన్సర్ ఎందుకు ఉండదు అంటే ప్రజలకు అటు నాకు 8 రూపాయలు లాభం వస్తుంది, 2 రూపాయలకు కొన్న 10 రూపాయలకు అమ్ముకున్నా ప్రజలకు లాభం. ప్రభుత్వానికి ఏంటి, ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చి తినే బియ్యం ఇచ్చి దానికి కాస్త 5 రూపాయలు 10 రూపాయలు చేశారనుకోండి, ప్రతిపక్షాలు రాళ్ళు రప్పలు గొడ్డలు పట్టుకుని వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను ఎందుకు సన్న బియ్యం తంటా పెట్టుకోవాలి? ఎందుకంటే సన్న బియ్యంది 40 కాదు 50 అవుతుంది. ఈ తల్లు అప్రాక్సిమేట్ 40 కావద్దు 30 40 20 10 రూపీస్ పెరుగుతుంది సన్న బియ్యం అంటే. మళ్ళీ ఆ బాటను కూడా నేను ఎందుకు పెట్టుకోవాలి? ఎవరికి లేదు కదా, అంత ప్రశాంతంగా ఉన్నాం కదా, సర్వేజన సుఖంగా బాగుతున్నాం కదా అని ప్రభుత్వాల బాధ. కరెక్ట్. ఇక మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలి అనే డిమాండ్ని విహెచ్పి ఎప్పటి నుంచో చేస్తోంది సార్. ఈ చావా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ ఫీలింగ్ మరింత పెరిగినట్టుంది. రీసెంట్గా నాగపూర్లో ఒక మతానికి చెందిన గ్రంథాన్ని తగలబెట్టారనే వదంతులు వ్యాపించడంతో అక్కడ అల్లర్లు నెలకొన్న పరిస్థితి. నిన్న షిండే కూడా ఒక కామెంట్ చేశారు సార్, ఒసామా బిన్ లాడెన్ని ఎక్కడా పాతిపెట్టలేదు, సముద్రంలో పారేశారు. అలాగే ఔరంగజేబు సమాధి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇందులో ఔరంగజేబు ఇష్యూ కాదు, ఔరంగజేబు కాబట్టి ఇంకో జేబు వస్తాడు. ఇష్యూ ఏంటి, ఏదో ఒక మతపరమైన వివాదాన్ని తీసుకొచ్చి ప్రజల్ని మత భావోద్వేగాల ఆధారంగా చీల్చి రాజకీయంగా పబ్బం గడుపుకోవడం ఇందులో లక్ష్యం. ఇప్పుడు పరిశోధనలు అనే ఈ కమ్యూనల్ రైట్స్ పైన జరిగిన సామాజిక శాస్త్ర పరిశోధన సోషల్ సైన్స్ రీసెర్చ్ అంతా చెప్పేది ఏంటంటే కేవలం వదంతుల వల్లనో ఈ రకమైన అల్లర్లు జరగవు. ఈ అల్లర్లు జరగటానికి కారణం ఆర్గనైజ్డ్ మాఫియా పొలిటికల్ అండదండలతో జరుపుతాయి. ఎక్కడైనా వీళ్ళ వాళ్ళ సంబంధం లేదు. ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాఫియా రాజకీయ పార్టీల అండదండలతో అల్లర్లు సృష్టిస్తుంటారు. ఎందుకంటే ఆ అల్లర్లు తమకు ఉపయోగపడేలా మతపరమైన విభజన. ముంబై లాంటి నగరాల్లోనైతే ప్రతి మత కళ్ళల్లో జరిగి అక్కడ పేదలు తమ నివాస ప్రాంతాలు ఖాళీ చేసి వెళ్ళిపోతే అక్కడ రియల్ ఎస్టేట్ భవంతులు వెలిచాయి. అంటే క్లియర్గా రియల్ ఎస్టేట్ మాఫియా కూడా పేదలు నివసిస్తున్న ప్రాంతాలను ఖాళీ చేయించాలి అంటే మత ఘర్షణలనే సాధనంగా వాడుకున్నారు. ముంబైలో బలమైన ట్రేడ్ యూనియన్ ఉద్యమం ఉండే. సో కార్మికులు యాజమాన్యాలపైన పోరాడి చాలా హక్కులు సాధించుకునేవాళ్ళు. ఆ హక్కులు సాధించుకుంటున్న కార్మిక వర్గాన్ని బలహీనపరచాలంటే కార్మికుల్ని మతం పేరిట విడగొడితే సో కార్మికుల పోరాటాలు వీక్ అయిపోయి యాజమాన్యాల ప్రయోజనాలు ఉపయోగపడతాయి కనుక యాజమాన్యాలు కూడా ఇలాంటి రాజకీయ నాయకులతో కలిసి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి కార్మిక యూనియన్ల నిట్టనిల్లో చీల్చారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి ముంబై పెద్ద బలమైన సంఘటిత ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి మారిపోయారు. అలాంటి మహానగరాన్ని మత భావోద్వేగాల కేంద్రంగా మార్చారు. అందువల్ల దేశమంతటా జరిగేది ఏంటి అంటే
ప్రజలు ఐక్యంగా ఉంటే ప్రజలు ధరల పెరుగుదల గురించి అడుగుతారు, ప్రజలు ఐక్యంగా ఉంటే ఉద్యోగాల గురించి అడుగుతారు, ప్రజలు ఐక్యంగా ఉంటే మాకు సంక్షేమం గురించి అడుగుతారు, అభివృద్ధి గురించి అడుగుతారు. అందువల్ల ప్రజలు విడిపోవాలి. ప్రజలు మతపరమైన భావాల మీద విడిపోతే, ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, ఆడ రైతులు చాలా తీవ్రమైన డిస్ట్రెస్లో ఉన్నారు, అగ్రికల్చర్ చాలా ఇబ్బందుల్లో ఉన్నది. సో మీకు విదర్భ నుంచి మొదలుకొని మరాఠవాడ వరకు. సో ఈ ప్రశ్నలు కాదు ఇప్పుడు కొట్టుకోవాల్సింది ఔరంగజేబు మీద కదా. ఔరంగజేబు చచ్చిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది. వాడు సమాధి లోపల ఉన్నా సమాధి బయట ఉన్నా చేసేది లేదు. సో కానీ ఇది ఒక రకమైనటువంటి ఉద్వేగాన్ని, అందువల్ల ఇందులో ఔరంగజేబు ఇష్యూ కాదు. చాలా మన రాంగ్ నోషన్లో పోయి చరిత్రలో ఔరంగజేబు ఏ పాత్ర వహించాడని చర్చించుకుంటూ కూర్చుంటాం. నేను ఒక గ్యారంటీ ఇవ్వగలుగుతారా? పోనీ ఔరంగజేబు సమస్యను పరిష్కరిద్దాం. ఇంకో వివాదం రాదని చూడండి. ఇప్పుడు అయోధ్య రామ మందిర వివాదం వచ్చింది, అది అయిపోయింది సుప్రీంకోర్టు తీర్పుతో. వివాదాలు అయిపోయినాయా? ప్లేసెస్ ఆఫ్ టెంపుల్ చట్టం కూడా వచ్చింది. ఇక్కడ నుంచి కొత్త వివాదాలు సృష్టించకూడదని. ఆఖరికి ఆర్ఎస్ఎస్ అధినేత కూడా చెప్పాడు, ప్రతి మసీదును తవ్వి మీరు శివలింగాల కొరకు వెతకవద్దు, అయిపోయింది ఇక్కడికి ఆపండి అన్నాడు. కానీ ఆపుతాను ఎవరన్నా? ఆర్ఎస్ఎస్ అధినేత చెప్పాడు, నాయకులు కావటానికి ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు, ప్రతి గుడిని ప్రతి మసీదును వివాదం చేయకూడదు అని ఆర్ఎస్ఎస్ అధినేత చెప్పాడు. కానీ ఆగుతున్నారు ఎవరన్నా? అందువల్ల ఇది ఔరంగజేబు ఇష్యూనే కాదు, చరిత్రలో ఇలాంటి కాంట్రవర్సీస్ పుష్కలంగా ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. ఆ కాంట్రవర్సీస్ను తీసుకొచ్చి ప్రజల్ని మతపరంగా చీల్చి ప్రజలు తమ సమస్యల గురించి ప్రశ్నించకుండా ప్రభుత్వాల్ని, ప్రజలు తమ సమస్యల మీద పోరాడకుండా చేయగలగాలి. అలా చేయగలిగేటువంటి ఒక భావోద్వేగాన్ని రగిలించడం అనేది లక్ష్యం. నేను ఒకసారి అనంతపురం వెళ్తూ ఇక్కడ ఒక ట్యాక్సీ కార్ మాట్లాడుకొని వెళ్తున్నా. సో ఆ ట్యాక్సీ కార్ మాట్లాడుతున్న అతన్ని అడిగాను, ఏంటి ఎలా ఉంది అని. సార్ డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయి సార్, ఇప్పుడు మాకు ఏమీ మిగులుతలేదు సార్, చాలా కష్టంగా ఉంది సార్ అన్నాడు. నేను అడిగాను, అంటే డీజిల్ ధరలు మరి మోడీ ప్రభుత్వం వచ్చాక బాగా పెరిగాయి కదా అన్నాడు. ఎందుకంటే ఆయన కారు వెనకాల జై శ్రీరామ్ అని రాసింది, అందుకొరకు అడిగాను, మరి నువ్వు జై శ్రీడు అంటే లేదు సార్, నేను బండి సంజయ్ యాత్రలు కూడా పాల్గొన్నా సార్ 15 రోజులు అన్నాడు. సో కరెక్టే, మరి ఇప్పుడు నీవే చెప్తున్నావు కదా ఈ డీజిల్ ధర బాగా పెరిగింది, మాకు ఎకానమీ వర్కౌట్ అవుతలేదు సార్, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్ అంటున్నావు కదా, మరి మోడీ వచ్చాకనే కదా అంటే నిజమే సార్ మీరు చెప్పింది, కానీ మోడీ వచ్చినాకనే ఈ ఓవైసీ లాంటి వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు సార్, లేకపోతే వీళ్ళంతా లేస్తారు సార్, డీజిల్ 200 కానీ సార్ మాకు మోడీ రావాల్సిందే అన్నాడు. సో నాకు అర్థమైంది, హైదరాబాద్లోనే ఇంతుంటే సో ఇక మాకు డీజిల్తో ధరతో సంబంధం లేదు, మాకు ఓవైసీతో సంబంధం, మాకు ఔరంగజేబుతో సంబంధం, మాకు ఇంకో దాంతో సంబంధం అనుకున్న తర్వాత మాకు అందుకు కావాలని అంటే నాకు ఇక ఉత్తరప్రదేశ్లో ఎలా ఉంటుంది, మహారాష్ట్రలో ఎలా ఉంటుంది, ఐ కెన్ అండర్స్టాండ్. అందువల్ల మతపరమైన వివాదాల్ని ఇటైనా అటైనా ఎందుకు సృష్టిస్తారు? మీకు ఓల్డ్ సిటీలో చదువు గురించో, ఓల్డ్ సిటీలో స్కూళ్ళు బాగు చేయాలని ఎంఐఎం ఎప్పుడైనా ఒక ఉద్యమం చేయంగా మీరు చూశారు ఎక్కడన్నా పేపర్లో? అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ధర్నా కూర్చొని చూసారా? మరి ఓల్డ్ సిటీలో స్కూళ్ళు బాగున్నాయా? మీరు ఎక్కడన్నా ఓల్డ్ సిటీలో స్కూళ్ళు బాగు చేయండి, మాకు ఓల్డ్ సిటీలో స్కూళ్ళల్లో టీచర్ల కొరత ఉంది, మా ఓల్డ్ సిటీలో స్కూళ్ళల్లో మౌలిక వసతుల కొరత ఉంది అని ఎన్నడన్నా అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ రోడ్డు మీద బైఠాయించిన ఉదాహరణ ఉందా? కానీ ప్రపంచంలో, దేశంలో, ప్రపంచవ్యాప్త ముస్లింలకు తానే నాయకుడిగా ఓవైసీ బిల్డప్ ఇస్తూనే ఉంటాడు. దేశంలో వివాద ఆఖరికి పాలస్తీనా ప్రజల హక్కుల మీద మాట్లాడతాడు, సిరియా గురించి మాట్లాడతాడు, తుర్కియే గురించి మాట్లాడతాడు, గల్ఫ్ గురించి మాట్లాడతాడు. కానీ ఓల్డ్ సిటీలో స్కూల్ గురించి మాట్లాడు చూడండి ఓవైసీ. మీరు ఓల్డ్ సిటీలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగుండాలి ఎప్పుడన్నా మాట్లాడా? ఓల్డ్ సిటీలో ఇందిరమ్మ ఇళ్ళ ఆదంగా మాకు ఇల్లు ఇవ్వండి అని అడిగాడు ఎప్పుడన్నా? మీరు ఎక్కడన్నా మాకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల కొరకు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళకు కానీ ఎంఐఎం ఉద్యమం చేయంగా మీరు చూసారా? మన ముస్లింలకు పాపం పేద ముస్లింలకు ఇల్లు ఉన్నాయా? ఇవాళ ఎట్లున్నారు వాళ్ళ పరిస్థితి? మా ముస్లింలకు నైపుణ్యం ఇవ్వాలి, మాకు చదువు చెప్పాలి, మాకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎక్కడన్నా మా ఐటీ రంగంలో ముస్లింలకు శిక్షణ ఇవ్వండి అని ఎంఐఎం నాయకులు ఇప్పుడు పోరాడినారా? ఎక్కడన్నా? కానీ చిన్న మతపరమైన వివాదం అయితే పరుగులు తీస్తారు అక్కడికి. ఇప్పుడు ఔరంగజేబు దగ్గరికి పోతారు కావాలంటే, సమాజ్ దగ్గరికి. అందువల్ల మతపరమైన రాజకీయ పార్టీలు అటు హిందూ అయినా ముస్లిం అయినా రెండు వైపులా వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ప్రజలు మతపరమైన భావోద్వేగాల్లో రగిలిపోయి రెచ్చిపోయి కొట్టుకుంటే
తమ రాజకీయ పబ్బాలు గడుస్తాయి. అందువల్లనే ఈ అల్లర్లు జరుగుతాయి. నిజంగా అల్లర్లు జరగడానికి కారణం ప్రజలు ఏదో ఈ మతానికి చెందిన వాళ్ళు ఆ మతానికి చెందిన వాళ్ళు పెద్ద ఎత్తున ఫీలే కొట్టుకుంటారని కూడా పొరపాటు. ఇది వెస్టర్న్ ఇంట్రెస్ట్లు జరిపేది, ఆర్గనైజ్ క్రిమినల్ మాఫియా జరిపేది, పొలిటికల్ ప్యాట్రనైజ్తో జరిపేది. ఇది ఈ వివాదంతో మొదలు కాలేదు, ఈ వివాదంతో ముగియదు. అందువల్ల మీరు ఔరంగజేబ్ వివాదము, ఔరంగజేబ్ సమాధి, ఔరంగజేబ్ చరిత్ర దీని చుట్టూ తిరిగితే ఎవరైనా బీజేపీ వాళ్ళు గ్యారంటీ పడుతారో ఇది లాస్ట్ వివాదం ఇక ఉండదు అని. ఇది అయిపోతే ఇంకో వివాదం వస్తుంది. చరిత్రలో వారి పాత్ర వారికి ఉంటుంది. ఆ సమాధిని చూసైనా ఔరంగజేబ్ ఇంత దుర్మార్గంగా పాలించారని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు మీకు అలా అంటే గోల్కొండ బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిల వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నా జీల మించినోడా అని తెలంగాణ బిడ్డలు పోరాడారు కదా. మన నైజాం నవాబు సమాధులు మనకు లేవా? రాజుల సమాధులు హైదరాబాదులో వాటి ఒక చారిత్రక ప్రదేశాలుగా మనం వాటిని ప్రిజర్వ్ చేసుకోవడం లేదా? గోల్కొండ కోట లేదా ఇప్పటికీ? గోల్కొండ కోట కింద నట నడుమా నల్లగొండ చుట్టుముట్టు సూర్యపేట నట నడుమా నల్లగొండ గోల్కొండ కిలా కింద గోరికర్తం కొడుకో అని నిజాం పైన పోరాడిన తెలంగాణ ప్రజలు ఇలా గోల్కొండ లేదా? నట నడుమ నల్లగొండ ఉంది, చుట్టుముట్టు సూర్యపేట ఉంది, గోల్కొండ కూడా ఉంది. చరిత్రే కదా. రజాకాల చరిత్ర కాదని అనగలమా? ఇవాళ చరిత్ర గుర్తించినప్పుడు రజాకాలను తిట్టుకోవట్లేమా? వీరనారి చాకలి ఐలమ్మను గౌరవించుకోవడం లేదా? మహిళా విశ్వవిద్యాలయం పేరు పెట్టుకోలేదా? చరిత్రలో మంచైనా చెడైనా చరిత్రలో మిగిలిపోతుంది. భవిష్యత్ తరాలకు ఆ చరిత్ర అందించాల్సిందే. చరిత్ర నుంచి వివాదాలు తీసుకొని అది ఈ ఒక్క వివాదంతో ముగియదు, ఈ ఒక్క వివాదంతో ఎండ్ కాదు. ఔరంగజేబ్ చరిత్రలో ఏంటి అనే ప్రస్తావనకు మనం కన్ఫైన్ అయితే ఈ సమస్య యొక్క అసలు స్వరూపం అర్థం కాదు. ఈ సమస్య యొక్క అసలు స్వరూపం ఔరంగజేబు ఇలా కొత్తగా పుట్టలేదు, కొత్తగా చావలేదు. ఔరంగజేబ్ సమాధి ఇవాళ రాలేదు. 6 ఏళ్ళు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఔరంగజేబ్ సమాధి ఉంది. 10 ఏళ్ళు మోడీ ప్రభుత్వం ఉన్న ఔరంగజేబ్ సమాధి ఉంది. కొత్తగా ఉందా? ఔరంగజేబు నిలవన చచ్చిపోయింది ఏమన్నా? సో కానీ ఎందుకుంటుంది ఈ వివాదం ఉంటుంది. సో ఔరంగజేబుకు మద్దతుగా రాజ్పూట్ జనరల్స్ పోరాడలేదా? మరి మీరు నిజాం మద్దతుగా హిందూ భూస్వాములు పోరాడలేదా? ఇది చెప్తే కాదని అనలేరు కదా. నిజమే కదా. నిజాంకి మద్దతుగా హిందూ భూస్వాములు కలిశారు. ఔరంగజేబుతో కలిసి ఔరంగజేబు మద్దతుగా పోరాడిన హిందూ రాజులు ఉన్నారు, హిందూ జనరల్స్ కూడా ఉన్నారు. సో అందువల్ల ఆ చరిత్రలోకి వెళితే ఎమోషన్. నేను అనేది అంటే అసలు ఆ ఇష్యూతో సంబంధం వెళ్ళి ఆ ఇష్యూ కాకపోతే ఇంకో ఇష్యూ వస్తుంది. ఔరంగజేబు ఏం మొదటి ఇష్యూ కాదు, లాస్ట్ ఇష్యూ కాదు. అది కాకపోతే ఇంకో ఇష్యూ వస్తుంది. చరిత్రలో జరిగిన దుర్మార్గాలు చాలా ఉన్నాయి. చరిత్రలో ప్రజల్ని పోలరైజ్ చేయగలిగే అంశాలు ఎప్పుడూ దొరుకుతాయి. ఈ చావా కాకపోతే యావా సినిమా వస్తుంది. సో కాశ్మీర్ ఫైల్స్ రాలేదా? లవ్ జిహాద్ మీద కేరళలో సినిమా రాలేదా? ఇప్పుడు చావా వస్తుంది. చావా వల్లనే ఎమోషన్ గురయ్యారని ఫడ్నవీస్ అంటున్నాడు. మీరు కూడా ప్రశ్నలో ఆ ఫడ్నవీస్ను ఉద్ధరించినట్టున్నారు. సో చావా సినిమా వస్తే మరి సినిమాలకే ప్రజలు మత కలహాలు సృష్టించుకునే పొజిషన్లో ఉంటారా? ఒక సినిమా చూసి ప్రజలు వెంటనే మత కలహాలు దిగుతారా? నాకు చెప్పండి. ప్రాక్టికల్గా జరుగుతుందా ఎక్కడైనా? సో అందువల్ల అది మనకు ఒక ఆర్గనైజ్డ్ యాక్టివిటీ అల్లర్లు. అది ఎందుకు యాక్టివిటీ అంటే ప్రజలు మరి అసలైన అంశాల దృష్టికి పోకూడదు కదా. అసలైన అంశాల దృష్టికి పోకుండా తమకు అధికారం ఇవ్వాలంటే ఈ రకంగా ప్రజలు మతపరమైన అంశాలపైన చీలిపోవాల్సిందే కదా. అందుకే నరేంద్ర మోడీ ఎన్నికలప్పుడు వికసిత భారత్ అని క్యాంపెయిన్ చేయలేదు, గుజరాత్ మోడల్ అని క్యాంపెయిన్ చేయలేదు, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇవన్నీ ఏమైనా చెప్పుకున్నారు 2024 ఎన్నికలప్పుడు? ఇవి ఏవీ చెప్పలేదు. చెప్పింది ఏంది? ముస్లిం, ముజ్రా, మందిర్, మసీద్, ఇవే కదా చెప్పింది. సో ఎందుకు చెప్పారు మరి? ఎందుకు వికసిత భారత్ చెప్పలేదు? చెప్పరు. వికసిత భారత్ ఓట్లు రావు కదా, ఓట్లు వచ్చేది ఇవే కదా.